సార్ మీతో చిన్న విషయం, మనీ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్ మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్గా ఇంతకుముందు ఇంట్రెస్ట్ బిజినెస్ చేసేటోడిని. ఓకే. ఆ ఇంట్రెస్ట్ బిజినెస్ చేసి జనాలకి అప్పు ఇచ్చి ఓకే. తీసుకుంటా ఉండాను మామూలుగా. ఓకే సార్. అక్కడెక్కడ తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకి ఏదో మనకి ఎలాగో ఉద్యోగం లేదు కాబట్టి ఏదైనా చేసుకుందాము, ఓకే. ఆ ఒపీనియన్తోనే ఆ ఐడియాతోనే అట్లా నిదానంగా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా, ఓకే సార్. రొటేషన్ చేసుకుంటా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా చేసుకుంటా అలా వెళ్ళటం బిజినెస్ ఓకే. అయితే ఓకే సార్. అలా సార్ మీరు నడిపించాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? నేను బిజినెస్ స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర 2010. అచ్చా, అంటే 12 ఇయర్స్, 12 సంవత్సరాలు. 12 ఇయర్స్ అయిందండి నేను ఓకే. బిజినెస్ స్టార్ట్ చేసి. సార్ ఎప్పుడన్నా ముందు ఇలాంటి ప్రాబ్లం ఎదురైందా మీకు ఏమన్నా? ఈ ప్రాబ్లమ్స్ అనేది 12 ఇయర్స్ నుంచి మధ్యలో ఎప్పుడూ రాలేదు, కానీ ఈ కరోనా ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ కరోనా వచ్చిన కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఇక స్టార్ట్ అయినాయి. ఓకే. ఫైనాన్సర్కి బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల ఓకే. ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన కానీ అమౌంట్ ఇచ్చి వాటిని వెళ్ళి అడిగితే మా దగ్గర ఇప్పుడు లేవు, ఓకే. ఇస్తాము, కరోనా వచ్చింది కదా తగ్గాలి, కొంచెం టైం పట్టుద్ది, అట్లా మంచితనంతో మాటలు చెప్పుకుంటూ అలాగా ప్రోలాంగ్ చేసుకుంటూ వచ్చేటోళ్ళు అన్నమాట. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు యాక్చువల్గా అంటే మినిమం మ్యాక్సిమం ఎంత ఎంత అమౌంట్ అట్లా ఇచ్చేటోళ్ళు సార్? మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ శాలరీ 15,000 20,000 అలా ఉంది అని మనకు అనిపించినప్పుడు, ఇతను క్యాండిడేట్ పర్వాలేదు, మంచివాడు, మంచి వ్యక్తి అనుకున్నప్పుడు 50,000 1,00,000 అలా సర్దేవాడిని నేను. ఓకే. సార్ ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది ఈ 6 మంత్స్ బ్యాక్ నుంచి అట్లా పడ్డదా, లేకపోతే అంతకుముందు నుంచి అలా? కరోనా వచ్చిన దగ్గర నుంచి 1.5 year అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది. అచ్చా. నాకు కరోనా వచ్చి నేను సిక్ అవ్వడము, అచ్చా. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడగలేకపోవడము, అచ్చా. వాళ్ళు నాకు తెచ్చి ఇవ్వలేకపోవడము, ఓకే. అవకాశంగా తీసుకొని దాన్ని ఏంటంటే ఇక బ్రేక్ చేయడం స్టార్ట్ చేశాను 1 by 1. అచ్చా. సార్ ఇప్పటివరకు మీరు మేబీ ఎంతమందికి అలా రొటేషన్ చేసి ఉంటారు? దగ్గర దగ్గర 100 మెంబర్స్కి నేను బాగానే ఇచ్చాను. నా వల్ల వాళ్ళు చదువుకోవడం కానీ, వాళ్ళ పిల్లలు చదువుకోవడం కానీ, నా వల్ల వాళ్ళు డ్యూటీ చేసుకోవడం కానీ, డ్యూటీ పోతే డ్యూటీలో కూడా మాట్లాడి కాంట్రాక్టర్తో లేబర్తో మాట్లాడి అచ్చా. ఈమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే రాలేకపోతే అంటే నాకున్న పరిచయం మేరకు వాళ్ళతోని మాట్లాడి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు అవునవును. వాళ్ళకి సేవ్ చేసేవాడిని, నేను సేవ్ అయ్యేవాడిని ఆ విధంగా. అచ్చా. ఇప్పుడు మేబీ మీరు ఎంత లాస్ అయి ఉండొచ్చు సార్ మీరు ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా? ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా కరోనా వచ్చిన దగ్గర నుంచి నేను సిక్ అయ్యి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ దగ్గరికి వసూలు చేసుకుందామని వెళ్దాం అనుకునేసరికి మొత్తం అంతా దగ్గర దగ్గర ₹1,00,00,000 నష్టం. అచ్చా. సార్ ఈ ఇప్పుడు ₹1,00,00,000 నేను తెచ్చిన చోట కూడా తీర్చలేక వాళ్ళకి నేనేదో సమాధానం అచ్చా. చెప్పలేక సమాధానం చెప్పటం, అదే ఇక ఉన్నాయని నమ్మేసుకొని ఎక్కడికక్కడికి మొత్తం అంతా నాకున్న బాకీలు అయితే మొత్తం క్లోజ్ చేసి పడేసిన. అచ్చా. మీరు లాస్ నాకు అయిపోయారు. రావాల్సిందే నేను లాస్ అయిపోయినా ₹1,00,00,000. అచ్చా. సార్ ఇప్పుడు అంటే మీరు 1,00,000 బిలో ఇచ్చేటోళ్ళు మీరు? 1,00,000 బిల్ ఇచ్చడం. అచ్చా. సార్ మీరు అంటే మీ సర్కిల్లో తెలిసిన వాళ్ళ వారికి మన ఇచ్చేవాళ్ళా, సర్కిల్ లేకపోతే ఎవరన్నా? రిలేషన్స్కి కొంతమందికి ఇంకా దగ్గర క్లోజ్గా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉండే వాళ్ళకి ఒక 3 lakhs 4 lakhs అట్లా కజిన్ సిస్టర్స్కి అయితే వాళ్ళకి ఒక్కొక్కరికి 8 లక్షలు 9 లక్షలు అట్లా అచ్చా. మనకు పేమెంట్ కూడా అయింది వాళ్ళకి. ఇప్పుడు మీరు నష్టపోయింది ఇప్పుడు బయట జనాల దగ్గర సార్, రిలేషన్ దగ్గర కొంచెం? బయట జనాల దగ్గర కొంత చాలా తక్కువ, అచ్చా. రిలేషన్ వాళ్ళ దగ్గర అయిన వాళ్ళ దగ్గర ఎక్కువ నష్టపోయాము. అచ్చా. సార్ ఇప్పుడు దాని గురించి ఏమన్నా మీరు వాళ్ళ దగ్గర ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి? వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు, ఆప్షన్ ఏమీ లేదు. ఏం యాక్షన్ తీసుకుందామన్నా ఆ యాక్షన్ తీసుకున్న ప్రొలాంగ్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది. మనం ఇక అక్కడి నుంచి పెద్ద రిస్క్ గొడవ అంతా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఇస్తారు, దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి మనకున్న ఇబ్బందులు కొంతవరకు అయితే తగ్గించుకోగలిగాం. అచ్చా. మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని సేల్ చేసి. ఇప్పుడు ఒక ఏమన్నా మీరు 2-3 వచ్చి మిమ్మల్ని అడిగితే అమౌంట్ ఏమన్నా అలా ఏమన్నా ఇవ్వదలుచుకున్నారు? నేను ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో జనాలను అర్థం చేసుకొని ఇవ్వాలని ప్రయత్నం చేసినా కానీ అవి మనకి రిటర్న్ రావని మనకు అర్థమైపోయింది. ఏంటి ఇవాళ నా దగ్గర అప్పు చేస్తాడు, రేపు ఇంకోటి దగ్గర అప్పు చేయటం, జనాలు లగ్జరీకి అలవాటు అయిపోయి మెయిన్ ఏంటంటే డబ్బులు వాడే ఆగుతాడు, వాడే ఎవరి కోసం ఆగుతాడు, మనం తీసుకుందాము అని చెప్పేసి జనాలు అలా మారిపోయారు. కాబట్టి ఇంక నుంచి నేను ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు అడిగిన వాడికి ఒక పూట అన్నం పెట్టి లేకపోతే ఇంకేదన్నా చేసి మర్యాద చేసి ఒక అవసరమైతే ఓ జత బట్టలు పెట్టైనా పంపించగలను, కానీ అప్పు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను నేను. అచ్చా. ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. దయచేసి నా విన్నపం ఏంటంటే రిలేషన్ కానీ అమ్మ నాన్న కానీ అక్క తమ్ముడు కానీ అక్క చెల్లె కానీ అన్నయ్య కానీ ఎవరైనా సరే డబ్బులు దగ్గర పరాయి వాళ్ళే. డబ్బులు దయచేసి ఎవరికి ఇవ్వకండి. మీకు ఇంకేదన్నా సాయం చేయాలి అనిపిస్తే వస్తువుల పరంగానో ఇంకే విధంగానైనా సహాయం చేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఏ బంగారమో ఏ ప్లాటో కొనుక్కోండి, అవసరానికి ఉపయోగపడుతుంది. ఇదే నా విన్నపం. అచ్చా, నేను అనుభవించిన మేరకు మీకు నేను చెప్పగలుగుతాను, ఈ వీడియో ద్వారా మీరు జనాలకి సలహా ఇస్తున్నారు. సలహా ఇస్తున్నాను. అచ్చా, మీరు ఇంకా ఈ వడ్డీ వ్యాపారం చేయదలుచుకోవట్లేదు. దయచేసి ఎవరైనా చేస్తున్నా సరే మీరు ఆలోచించుకొని దాన్ని మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. అచ్చా, అది నా అనుభవం మీద అది మీ మీకు ఒపీనియన్ మీరు చెప్పారు సార్. ఓకే సార్. డబ్బులు ఉన్నప్పుడు నా చుట్టూ అందరూ ఉన్నారు. డబ్బు ఎప్పుడైతే లేదు, సమస్య వచ్చిందని అందరూ దూరం అయ్యారు. అచ్చా, ఒక్కరు లేరు ఇప్పుడు నా చుట్టూ. అంటే ప్రతి దానికి రూపాయే కారణం అంటారు. రూపాయే కారణం. అచ్చా, డబ్బే సర్వస్వం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ. రైట్.